అపేక్షలో ద్వంద్వాలు ఉంటాయి. ప్రతి అపేక్షలోనూ మానవ సంబంధం ఉంటుంది. ఆ మానవ సంబంధాలన్నింటిలోనూ ద్వంద్వాలకు స్థానం ఉంటుంది. ద్వంద్వైర్ విముచ్యతే భగవద్గీత. అయినా మానవుడు ఎప్పటికైనా సరే ద్వంద్వాల నుంచి శాశ్వతమైన విముక్తిని పొందాలి. ఒకడొక్కడే పొందగలడు. అది ఎలా పొందగలడయ్యా? పరమును దర్శించడం ద్వారా పొందగలడు. కానీ పరమ అనే శబ్దాన్ని వేదాంతం పరమాత్మ అంటుంది, పరబ్రహ్మ అంటుంది, పరాత్పరం అంటుంది. ఈ పరమ ఆయన చాలా చోట్ల ప్రయోగిస్తుంది. ఎందుకని అంటే దాని ఆవల చూడడం రావాలి. తత్పరంచావలోకయే. తత్వజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కూడా నాయన నువ్వు పరతత్వాన్ని తెలుసుకోవాలి అనే లక్ష్యంతో నువ్వు ప్రయాణం చేయాలి. తత్వజ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటండి అంటే తత్వం మాత్రమే అని చెప్పలేదు మనం. పరతత్వమే తత్వజ్ఞానం యొక్క లక్ష్యం. కాబట్టి పరం అనేటటువంటిది ప్రేమకి జోడించామనుకో, అప్పుడు అదేమైంది? పరమ ప్రేమ అయింది.